తల్లి తొలి గురువు. మన తల్లి భాష తెలుగు. ప్రపంచ భాషలన్నింటిలోకి తెలుగు భాష ఎంతో ఉత్తమమైంది, తర్వాత సుందరమైంది కూడా. సాహిత్యపరంగా చాలా ఐశ్వర్యవంతమైనటువంటి భాష మనది. తెలుగు వాళ్ళ జనాభా చూస్తేనేమో కోట్లల్లో ఉంటుంది, కానీ తెలుగు మాతృభాషకు మాత్రం ఆదరణ రోజుకు ఎంతో కొంత తగ్గిపోతూ వస్తుంది. సో తెలుగు సినిమాలు, తెలుగు టీవీ సీరియల్స్, డబ్బింగ్ చేసినటువంటి వెబ్ సిరీస్ తప్పితే మనకు తెలుగు పుస్తకాలు, తర్వాత తెలుగు పత్రికలు అత్యంత దీనస్థితిలోకి జారుకున్నాయి. పాఠశాలల్లో చూస్తేనేమో తెలుగు సిలబస్లో వాళ్ళు ప్రబంధాలు, కావ్యాలు, అర్థం కాని గొట్టు పద్యాలు పెట్టి తెలుగు టీచర్లు దీన్ని బాగా కాంప్లికేట్ చేసేసారు. సో తెలుగు అంటే జస్ట్ కేవలం మార్క్స్ కోసం చదివే సబ్జెక్ట్ మాత్రమే అనే ఒక కాన్సెప్ట్ తోటి మనం అంతా స్కూళ్ళల్లో చదువుకున్నాం. ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళం. తెలుగును మనం ఎవరైతే లాంగ్వేజ్గా చూస్ చేసుకున్నామో వాళ్ళందరికీ కూడా తెలుగు పాస్ అయితే చాలరా అనే సిచ్యువేషన్ అనేది స్కూళ్ళల్లో మన టీచర్లు మనకు అట్లా తెప్పించారు. దానివల్ల ఏమైందంటే మనకు మన మాతృభాషకే అలర్జీ వచ్చేసింది. దానికి తోడు ఈ సంస్కృతం అని, ఫ్రెంచ్ అని మేము జస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే చాలు 100% మార్క్స్ మీకు ఇస్తాము అని కాలేజీ లెవెల్లో కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఏమైందంటే అందరూ కూడా తెలుగును పక్కకు పడేసి ఆ లాంగ్వేజెస్ను చూజ్ చేసుకొని మార్కులు ఎక్కువ సంపాదించి అదేందో పెద్ద సాధించినట్టుగా అయిపోయింది సిచ్యువేషన్. సో తెలుగు అనేది మన మాతృభాష. మనతో ఎవరు ఏ భాషలో మాట్లాడినా కూడా, మనం ఇంగ్లీష్ పుస్తకం చదివినా, ఇంగ్లీష్ సినిమా చూసినా, హిందీలో మనతో ఎవరైనా మాట్లాడినా, లేకపోతే కన్నడంలో మాట్లాడినా, తమిళ ఎవడు ఏ భాషలో మాట్లాడినా కూడా మనకు అది మన మైండ్లో అది తెలుగులోనే అర్థమవుతుంది. ఆ విషయం మనం గమనించాలి, ఆ విషయం మనం మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే మనకు తెలుగులో లేని పదాలని మనం తెలుగుీకరించడం అనే అగత్యం లేకపోయినా కూడా, ఉదాహరణకి బస్సును తెలుగులో పలకాలి అని అనుకుంటే తెలుగు వాడేం లేదు. ఇంటర్నెట్ అని ఉంది, దానికి అంతర్జాలం అనొచ్చు. అది కొన్ని పత్రికల్లో తెలుగు కావాలని రాస్తున్నారు. సో మనం వాడుక భాషను వదిలేసి మరీ తెలుగులోకి దాన్ని తర్జుమా చేసి అట్లా బలవంతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడుక భాషను వదిలేయాలి అని చెప్పట్లేదు. అది అందులో ఇంగ్లీష్ పదాలు ఉండొచ్చు, హిందీ పదాలు ఉండొచ్చు, మరేదైనా భాషా పదాలు ఉండొచ్చు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ను కొంతమంది చరవాణి అంటున్నారు. చరవాణి అని మాట్లాడాల్సినంత ఆ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని తర్జుమా జ్వరం అంటారు. అంత జ్వరం మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే యాస విషయానికి వస్తే, మన తెలుగు ప్రాంతాలలో, తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్క జిల్లాకు, మళ్ళీ జిల్లాల్లో కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస అనేది ఉంది. సో పత్రికల్లో, సినిమాల్లో వచ్చేటువంటి మనం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక భాషను మనం ప్రామాణికంగా తీసుకొని దానికి మన యాసను కలిపి మాట్లాడితే మనకు సరిపోతుంది. అదేంటంటే మొత్తానికి తెలుగులోనే మాట్లాడాలి. సో అదన్నమాట. సో ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం, తెలుగు సినిమాలు చూస్తున్నాం, అంతా బాగానే నడుస్తుంది కదా, ప్రపంచం బాగానే వెళ్తుంది కదా, మనం ఎందుకు బాధపడాలి, నీ బాధ ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు. సో అక్కడికే వస్తున్నా. సో నా బాధ ఏంటంటే,
మనం మన తెలుగు వాళ్ళం చాలా మంచివాళ్ళం. ఎంత మంచివాళ్ళం అంటే మనం హిందీ వాళ్ళతోటి వాడికంటే ముందు మనమే హిందీలోకి జంప్ అయిపోయి వాడితో హిందీలో మాట్లాడడం మొదలు పెడతాం. సో వాడికి తెలుగు వచ్చినా కూడా తెలుగు మాట్లాడే ఛాన్స్ ఇయ్యం మనం. ముస్లిం సోదరులతోటి వాళ్ళకి తెలుగు ఎంతో బాగా వస్తుంది, అయినా కూడా మనం వాళ్ళతో ఉర్దూలోనో హిందీలోనో మాట్లాడడానికి ట్రై చేస్తాం. లేదంటే మనం ఇంగ్లీష్లో సంభాషిస్తుంటాం చాలామందితోటి. ఇప్పుడు ఆఫీస్లో కానీ లేదంటే మన కొంతమంది కస్టమర్స్, బిజినెస్ చేసే వాళ్ళ కస్టమర్స్తో కావాలని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలుగు వచ్చినా కూడా వాళ్ళు నవ్వుకున్నా కూడా మనకు వచ్చిరాని ఇంగ్లీష్లోనో వచ్చిరాని హిందీలోనో మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏదో అలా కమ్యూనికేట్ చేసి అదో తృప్తి అనేది మనకు అట్లా అలవాటు అయిపోయింది. ఇదంతా గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. సో మనం తెలుగు రాని వాళ్ళతోటి, తెలుగు అర్థం కాని వాళ్ళతోటి మనం వాళ్ళ లాంగ్వేజ్ మనకు వచ్చి ఉంటే మనం మాట్లాడవచ్చు. అదే పెద్ద తప్పు, ఏదో క్రైమ్ అని చెప్పట్లేదు. కానీ వాడిని తెలుగు మాట్లాడే అవకాశం వానికి ఇవ్వకుండా మనమే వాడి మదర్ టంగ్లోకి జంప్ అయిపోయి వాడిని ప్లీజ్ చేయడానికి మనం తాతాలాడుతుంటాం. అది తప్పు. అది మనం తెలుగు వాళ్ళుగా ఉండి మన మాతృభాషలోని, ఎస్పెషల్లీ మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు తెలుగులోనే మనం ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. ఎందుకంటే తెలుగు మన అమ్మ భాష, మన మాతృభాష. మన మాతృభాషను మనం వృద్ధి చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఆల్రెడీ తెలుగు భాషను మనం హాస్పిటల్కి పంపించాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే తెలుగు భాష మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి మన ఇంట్లోకి తెచ్చుకోవాలి. సో వాళ్ళతోటి తెలుగు మాట్లాడేటట్టుగా మనం చేయాలి. వాళ్ళ తెలుగు రాష్ట్రాలలో వాళ్ళు బతుకుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకొని ఉంటారు. వాళ్ళకు కనీసం రాయడం రాకపోయినా కనీసం వాళ్ళు చదవడం వస్తుంది, లేదంటే వాళ్ళకి కనీసం మాట్లాడడం అనేది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకు. అది మీరు గౌరవించాలి. గౌరవించకుండా మీరే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడటం మొదలు పెడితే ఇంకా వాళ్ళకు అది కాల్స్లాగా తయారైపోతుంది. వాళ్ళేమో హ్యాపీగా వాళ్ళ భాషలో అందరితో మాట్లాడతారు. మనం కూడా వాళ్ళ భాషలోనే మాట్లాడతాం. మరి తెలుగు కూడా మాట్లాడతాడు. మనం తెలుగు పత్రికలు చదవకుండా అన్ని పత్రికలు మూతపడ్డాయి. తెలుగులో ఇప్పుడు అసలు మ్యాగజైన్సే లేవు చదువుకోవడానికి. కాబట్టి తెలుగు పాత మ్యాగజైన్స్ ఏమైనా దొరికితే అవి తీసి చదవడం మొదలుపెట్టండి. ఇది చాలా అవసరమైన విషయం. ఇది మన అమ్మ భాషను, మన తెలుగు భాషను మనం కాపాడుకోవాలి. తర్వాత మీరు రేపొద్దున మార్వాడి షాప్కి వెళ్ళినప్పుడు మీరు హిందీలో మాట్లాడకుండా, ఇంగ్లీష్లో మాట్లాడకుండా తెలుగులోనే మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళకి తెలుగు వచ్చు, చాలామందికి తెలుగు వచ్చు. ఇతర భాష వాళ్ళకు చాలామందికి తెలుగు భాష హ్యాపీగా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళని మాట్లాడనివ్వండి. వాళ్ళు పాపం నేర్చుకున్నారు ఎంతో కష్టపడి. వాళ్ళకు మాట్లాడనివ్వండి వాళ్ళు కొంచెం. తర్వాత మీరు మీ హిందీ పాండిత్యాన్ని, మీ ఇంగ్లీష్ పాండిత్యాన్ని ప్రదర్శించకండి. మీకు తెలుసు కదా, అమెరికా వెళ్ళి చాలామంది ఫస్ట్ టైం అమెరికా వెళ్ళిన వాళ్ళకు ఈ అనుభవం ఉంటుంది. మనం మాట్లాడే ఇంగ్లీషు వాళ్ళకి అసలు అర్థమే కాదు. ఎందుకంటే మన యాక్సెంట్ అస్సలు వాడి దృష్టిలో మనం అసలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు అనిపించలేదు వాడికి. సో అది మన ఇంగ్లీష్ పాండిత్యం. అది ఇక్కడ నడుస్తుంది, ఇండియాలో నడుస్తుంది. కానీ వేరే కంట్రీలో మనం ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళు నవ్వుతారు. ఎందుకంటే అది వాడి మాతృభాష. సో అట్లాగే మీరు మీ మాతృభాషను వదిలేసి వేరే భాషలోకి అలా జంప్ అవ్వకండి అనవసరంగా. ఇండియాలో దట్టు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు తెలుగు భాషనే మాట్లాడేటట్టుగా మీ మైండ్ సెట్ మార్చుకోండి కొంచెం. తర్వాత వీలైనంత వరకు మీరు తెలుగు పదాలని ఉపయోగించండి. తెలుగులో రాస్తూ ఉండండి తెలుగులో. లేకపోతే మీరు తెలుగు మర్చిపోతారు రాయడం. తర్వాత మీ పిల్లలతో అమ్మ, నాన్న అని పిలిపించుకోండి.
మీ అమ్మ నాన్నల్ని కూడా అమ్మ నాన్నని పిలవండి, మమ్మీ డాడీ అని కాకుండా మార్చుకోండి, ఏం కాదు. ఇప్పుడు మార్చుకున్నంత మాత్రం మిమ్మల్ని ఎవరు జైల్లో బెటరు, హ్యాపీగా ఉంటుంది. తర్వాత మీరు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇంకొక మెట్టు పైకి వెళ్ళి తెలుగులో సంతకం పెట్టండి. మీరు బ్యాంకు సంబంధించి మీరు కావాలంటే మార్చుకోవచ్చు, అది కూడా బ్యాంకు వాళ్ళు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయరు తెలుగులో సంతకం పెడితే. మార్చుకోవచ్చు, ఎప్పుడైనా ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు సంతకాలు. సో తెలుగులో సంతకం అనేది సరదాగా ట్రై చేయండి, సరదాగా పెట్టచ్చు. తర్వాత పాత చందమామ పుస్తకాలు లేకపోతే బాలశిక్ష ఇలాంటివి కొన్ని ఉంటాయి. తర్వాత తెలుగు న్యూస్ పేపర్ వేయించుకోండి మీ ఇంటికి. సో తెలుగులో కనీసం ఒక పద్యం, ఏదో ఒక ఉప్పు కప్పు రంబు కాదు, అవి మామూలుగా ఇంకేదన్నా ఒక మంచి మీకు రాని ఒక పద్యాన్ని సులభంగా ఉండేది, మాట్లాడడానికి గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉండేది నేర్చుకోండి. నా మాతృభాషను నేను ప్రేమిస్తాను, నేను గౌరవిస్తాను, నేను అభిమానిస్తాను, నేను దాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాను అని మీరు రోజుకు ఒక్కసారన్నా అనుకోవాలి. మాతృభాష అభివృద్ధి వ్రతం ఇది. సో దీన్ని మీరు తప్పకుండా దీన్ని ఆచరించాలి. దీనివల్ల మీకు ఎలాంటి సమయంలో ఎలాంటి నష్టం ఉండదు. దీన్ని సపరేట్గా దానికోసం మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ దైనందిన జీవితంలో మీకు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండానే మీరు మన మాతృభాషని అభివృద్ధి చేయొచ్చు. సో మీరు అలా చేస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. సో మీ వంతు మీరు తెలుగు భాషకు అంతో ఇంతో కంట్రిబ్యూట్ చేస్తే అది చాలా చాలా గొప్ప విషయం. ఈ విషయం మీరు అందరూ అర్థం చేసుకోండి. దయచేసి ఎవరి మనోభావాలనైనా గాయపరుచుంటే ఏమనుకోకండి. అయినా కూడా మీరు మాతృభాష అభివృద్ధికి మీరు ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇది నా విన్నపం.